హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ షాహీ నజీర్. ఈరోజు హెల్దీగా కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. అందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద కప్పు కరివేపాకు అండి, శుభ్రం చేసి పెట్టుకున్నది. అలాగే 20 ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగబ్యాళ్ళు తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను. టేస్ట్కు సరిపడా సాల్ట్ తీసుకున్నానండి. అలాగే జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఉద్దిబ్యాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు 10 తీసుకున్నాను. పసుపు 1 టేబుల్ స్పూన్ వాడతానండి. ఆయిల్ ఫ్రైకి సరిపడా తీసుకున్నానండి. కరివేపాకు కారం పొడి తయారు చేయే విధానం: స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ చాలండి, ఓన్లీ కరివేపాకు మాత్రమే ఫ్రై చేసుకోవడానికి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకుంటే త్వరగా కరివేపాకు మాడిపోతుంది. చూడండి, ఇలా కరివేపాకు ఫ్రెష్గా కడిగి పెట్టాను, ఆరబెట్టాను. ఇలా కరివేపాకు అంతా పాన్లో వేసి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మినిమం 4 మినిట్స్ ఫ్రై చేయాలండి. కరివేపాకు ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. మరి మాడిపోకూడదు, అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు. బాగా ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయింది కరివేపాకు. మీరు కూడా ఇలాగే ఫ్రై చేసి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి చల్లారిన తర్వాత బౌల్లో తీసి పెట్టుకోవాలండి. ఇలా ఫ్రై అయిన కరివేపాకు అంతా ఒక బౌల్ తీసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయింది కదా కరివేపాకు. ఇలా క్రిస్పీగా ఉంటుందండి. బాగా ఫ్రై చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు పొడి. ఇప్పుడు అలాగే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ చాలండి ఆయిల్. ఈ ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు వేయాలండి. శనగబ్యాళ్ళు అలా వేసుకోవాలి. అలా వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసానండి శనగబ్యాళ్ళు. ఇవి బాగా ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి, సన్న మంట మీద ఇలా ఫ్రై చేయడం వల్ల మాడిపోవండి త్వరగా. ఇలా కలుపుతూ శనగబ్యాళ్ళు ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులోకి ఉద్దిబ్యాళ్ళు కూడా వేసాను. సేమ్ ఉద్దిబ్యాళ్ళు కూడా అలాగే ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగా ఉంటుంది. అలాగే బాగా స్మెల్ కూడా బాగుంటుందండి కరివేపాకు కారం పొడి. చూడండి, బాగా ఎర్రగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయాలండి కలుపుతూ. ఇలా ఫ్రై చేసి ఎర్రగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోకి ధనియాలు వేస్తున్నానండి. చూడండి, ఇలా ధనియాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా అందులో వేసిన గింజలన్నీ బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వట్టిమిర్చి వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేయడం వలన ఇంకా కారం పొడి చాలా టేస్ట్ ఉంటుంది కరివేపాకు పొడి. చూడండి, అలా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈ కరివేపాకు కారం పొడి చేసుకొని తినడం వలన హెల్త్కి చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే కంటి చూపుకు కూడా కావాల్సిన విటమిన్స్ ఇందులో దొరుకుతాయండి. ఇలా అన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన కరివేపాకు కారం పొడి టేస్టీగా ఉంటుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు చింతపండు కూడా వేస్తున్నానండి. ఈ చింతపండులో పిచ్చలు ఏమి లేకుండా నీట్గా చేసుకొని అలా వేసి నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకున్నాను. అది కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి.
పసుపు యాంటీబయాటిక్ కదా, ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి. పసుపు వేసి అంతా బాగా ఫ్రై చేస్తున్నా. మంట లో ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడు చూడండి, చిన్న మంట మీద ఇలా చేసుకోవడం వల్ల మాడిపోకుండా, ఏవి మాడిపోవు, చాలా నీట్గా ఫ్రై అవుతాయండి. చూడండి అలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టిన కరివేపాకు అందులో వేస్తున్నానండి. ఇప్పుడు అందులోకి 10 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లి కూడా హెల్త్కి మంచిదే కదా, అది టేస్ట్ కూడా బాగుంటుందండి వెల్లుల్లి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ అందులో మిక్సీలో వేసుకోవాలండి. అన్ని చల్లగా అయ్యాయి. చల్లారిన తర్వాత అలా మిక్సీలో వేసుకోవాలి. అవి మాడిపోలేదు చూడండి, నేను లో ఫ్లేమ్ లో పెట్టి కూడా ఫ్రై చేశాను. ఇలా మీరు కూడా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు పొడి. ఇందులో వేసినవన్నీ ఇంగ్రీడియంట్స్ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు టేస్ట్ కు సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చూడండి ఇలా మిక్సీ గిన్నెలో అన్ని వేసుకోవాలి, మనం ఫ్రై చేసుకున్నవన్నీ. ఇలా కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ అండి కరివేపాకు పొడి. ఇది చాలా హెల్త్కి మంచిది. చూడండి, మీరు కూడా ట్రై చేసుకుని తిని చూడండి, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.